వేమన శతకంలోని చివరి 2 పద్యాలు మనం చదువుకుంటున్నాం. గురువు తానైనను హరుని తాజూపును, బ్రహ్మలోకమితడు పారజూపు. శిష్యు నరసి తట్టి చీకటి బాపురా, విశ్వదాభిరామ వినురవేమా. గురువు తానైనను హరుని తాజూపును, బ్రహ్మలోకమితడు పారజూపు. శిష్యు నరసి తట్టి చీకటి బాపురా, విశ్వదాభిరామ వినురవేమా. బాపుట అనగా తొలగించుట. నిజమైన గురువు శిష్యునికి బ్రహ్మలోకమును, శ్రీహరిని కూడా చూపించగలడు. శిష్యుని భుజము తట్టి ధైర్య సాహసములను నేర్పుతూ అతని అజ్ఞాన అంధకారమును తొలగించును అని ఈ పద్య భావము. ఇహ పరంబులకును నిధి సాధనంభని, వ్రాసి చదివి విన్న వారికెల్ల. మంగళంబులొనరు మహిళోనిది నిజము, విశ్వదాభిరామ వినురవేమా. ఇహ పరంబులకును ఇది సాధనంబని, వ్రాసి చదివి విన్న వారికెల్ల. మంగళంబులొనరు మహిళోనిది నిజము, విశ్వదాభిరామ వినురవేమా. ఇహపరములు అనగా ఈ లోకమునందలి పరలోకములందలి సౌఖ్యములు. మంగళము అనగా శుభము. ఇట్లు నీతి మార్గమును బోధించు ఈ శతకము ధర్మ అర్థ కామ మోక్షములనిటి పురుషార్థములు సాధించుటకు సాధనములై, వ్రాసిన వారికిని చదివిన వారికిని విన్నవారికిని కూడా ఇహపరలోక సౌఖ్యములను సర్వశుభములను ఇచ్చును అని ఈ పద్య భావము. ధన్యవాదములు. లోకా సమస్తా సుఖినో భవంతు. వేమన శతకము ఈ పద్యంతో శుభంకరంగా మనం ముగించబడమైంది. ధన్యవాదములు.